భవి, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చేశారో తెలుసా? మన ఏషియా కప్ హీరో తిలక్ వర్మని సెట్లో హానర్ చేశారు. ఆ న్యూస్ చూసి చాలా హ్యాపీగా అనిపించిందే. అవుని, ఆయన ఎంత బిజీగా ఉన్నా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ జరుగుతున్నా చిరంజీవి గారి మనసు మాత్రం ఎప్పటిలాగే చాలా గొప్పది. నాకైతే ఆ వీడియో చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యా. తిలక్ వర్మ గారు బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఫైనల్లో పాకిస్తాన్ వాళ్ళతో ఎలా ఆడారో నాకు గుర్తొచ్చింది. ఈ జోష్కి చిరంజీవి గారు సెట్ మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అంటే ఎంత స్వీట్ గెస్చర్. నిజమే జాస్మిన్, ఆయన తిలక్ ని ఇన్వైట్ చేసి షాల్వా కప్పి అతని మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ ని గిఫ్ట్ గా ఇవ్వడం స్పిరిచువల్ మూమెంట్ అనే చెప్పాలి. అంతేకాదు అక్కడ యూనిట్ మొత్తం క్లాప్స్ కొట్టింది. రియల్లీ సూపర్ ప్రౌడ్ మూమెంటే. ఆహా, ఆ టైంలో చిరంజీవి గారు చెప్పిన మాటలే హైలైట్. తిలక్ చూపించిన డెడికేషన్, డిసిప్లిన్, కరేజ్ ఇవే నిజమైన విజయానికి పునాది అని ఎంత ఇన్స్పైరింగ్ గా చెప్పారో. నాకు అది వినగానే అర్థమైంది ఎందుకు ఆయన్ని మెగాస్టార్ అంటారో. ఆయనకి ఫేమ్ కన్నా హ్యూమానిటీనే ఎక్కువ. ఆ సన్మానం చూసి నయనతార, అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుష్మితా కొందెల అందరూ చిరునవ్వుతో నిలబడ్డారు. వైబ్ విత్ ప్యూర్ పాజిటివిటీ. తిలక్ వర్మకైతే ఇది లైఫ్ టైం మెమరీ అనే చెప్పాలి. ఒక క్రికెట్ ప్లేయర్ కి చిరంజీవి గారి చేత గౌరవం అందుకోవడం అంటే అది విన్నప్పుడల్లా గర్వంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చూసారా బేబ్స్? చిరంజీవి గారు రియల్ లైఫ్ లో మాస్ హీరో, రియల్ లైఫ్ లో క్లాస్ హ్యూమన్ బీయింగ్ అని కామెంట్ చేశారు. ఎంత అక్యురేట్ లైన్సో కదా. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా యూనిట్ ఎంత యూనిటీగా ఉందో చూడు. ఆ చిన్న వేడుక స్పోర్ట్స్ అండ్ సినిమా మధ్య ఉన్న బాండింగ్ ని ఇంకాస్త బలపరిచింది. ఈ సన్మానం కేవలం తిలక్కే కాదు, యూత్ అందరికీ మోటివేషనల్ లెసన్. మనం డెడికేషన్తో పనిచేస్తే ఏదో ఒక రోజు మన రెస్పెక్ట్ మనమే పొందగలం. ఎగ్జాక్ట్లీ. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల్లో లెజెండ్, మనసులో హ్యుమానిటీ ఐకాన్. పర్ఫెక్ట్ గా చెప్పాడు డింపుల్. అదే చూస్తా కాసేపు చిల్లుదాం రండి. Cocktail. Mama, ఇది సినిమా